ఉమ్మడి జిల్లాలో 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 90% పైగా ఉన్నారని, వారందరికీ రైతు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. వనపర్తిలో నిర్వహించిన రైతు భరోసా అభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా ఎవరైతే బాగున్నారో అలాంటి రైతులు స్వచ్ఛందంగా రైతు భరోసా వదులుకోవాలని సూచించారు. మంత్రి గారు ఎంతో గొప్ప వ్యవసాయంలో ఉంది కాబట్టి వారు ఈ కార్యక్రమంలో మనందరి సూచనలు తీసుకొని వారు ముఖ్యమంత్రి గారికి నివేదించిన తర్వాత రేపు శాసనసభలో గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ మాట్లాడి ఈ పాలసీని మాకు తయారు చేయబోతున్న మాట కూడా నేను మీతో పనిచేస్తున్నాను. ఒకసారి మనం ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే మనకు 5 ఎకరాలని పొందాలంటా ఉన్నారు. చాలా మంది మెజారిటీ 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందంటా ఉన్నారు. ఇలా 5 కానీ 10 ఎకరాల వరకు మనం రైతుల సంఖ్య చూస్తే నారాయణపేట జిల్లాలో 95% 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. నాగరికంలో 98.7% రైతులు 10 ఎకరాల లోపు ఉన్నారు. గద్వాలో 97% రైతులు 10 ఎకరాల లోపు ఉన్నారు. ఒక్క వనపర్తిలోనే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 91% మాత్రమే ఉన్నారు. అంటే మేము అవసరం పెద్ద కంపాలు కలిగిన రైతులు వరపడుతున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్లో 96% మంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులుగా మనకి ఇచ్చిన గణాంకంలో ఉంది. అంటే మనం దాదాపుగా 98% రైతులకు మనం రైతు భరోసా ఇస్తా ఉన్నాం. అంటే ఏ రైతు కూడా అసంతృప్తికి లోన్ కావాల్సిన అవసరం లేదు. పెద్ద రైతులకు పెట్టుబడి సాయం అవసరం లేదని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. నేను పెద్ద రైతును, నాకు 80 ఎకరాలు ఉంది. నేను ఈనాటి వరకు కూడా 12 పర్యాయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అందిస్తే నేను ఒక్కనాడు ఒక న్యాయపీఠం ముట్టుబడి మాట కూడా పెద్ద రైతులు స్వచ్ఛందంగా వదులుకోవాలి. నా మనవి నేను చేతులు పెట్టి మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో బాగాలేదు.